సో హ్మ్. రీసెంట్ గా చూసుకుంటే జేసీ గారి వ్యాఖ్యలనేది కొన్ని అభ్యంతరకరంగా చేశారనేది. అసలు ఆ సందర్భం ఎందుకొచ్చింది మ్యామ్? సందర్భం ఎందుకొచ్చిందంటే 31st నైట్ ఈవెంట్ జరుగుతుంటే లేడీస్ నైట్. హ్మ్. సో, ఆ లేడీస్ ఓన్లీ తిరిగి వచ్చేటప్పుడు లేడీస్ అందరూ సేఫ్‌గా ఉండండి, సెక్యూర్డ్‌గా ఉండండి అని చెప్పడం జరిగింది. హ్మ్. ఆ పార్టీ ఆయన త్రో చేస్తున్నారట. సో, అంతే డీసెంట్‌గా రిప్లై ఇచ్చి ఉండొచ్చు. అసలు రిప్లై ఇవ్వకుండా కూడా వచ్చే నష్టమేం లేదు. ఐ అవును. డిడ్ంట్ ఎక్స్‌పెక్టెడ్. దాని హ్మ్. కాన్సిక్వెన్సెస్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. నేనెప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయని నేను చూడను. అవును. రేపేం జరుగుతది? ఎల్లుండి ఏం జరుగుతది దీని మీద అనే థాట్ ప్రాసెస్ నాకుండదు. హ్మ్. ఇప్పుడు ఏం జరుగుతుందని మాత్రమే ఆలోచన చేస్తాను. అది చేశా అంతే. కానీ ఆ ఈవెంట్ జేసీ గారు ఆర్గనైజ్ చేస్తున్న విషయం కూడా మీకు తెలిసుంటది రైట్? ఐ ఎప్పుడైతే డోంట్ నో. మీరు తెలుసుంటే పేరు చెప్పేదాన్ని. ఓకే. డామ్ ష్యూర్‌గా. హ్మ్. కానీ అంతే. అంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందనుకుంటున్నారు మీరు? ఎవరు? జెస్సీ గారు అంతగా వాళ్ళ వాడుక భాష అంటండి అది. ఓకే. సో, నేను అడిగాననమాట. అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళ వాడుక హ్మ్. భాష అమ్మా అది అంటే, హ్మ్. ఓహో! అంటే వాళ్ళ ఇంట్లో అందరిని అలాగే పిలుస్తారా అండి? అంటే వాడుక భాష అంటే బేసిక్‌గా ఇంట్లో భార్యని, చెల్లిని, తల్లిని కూడా అలానే పిలుస్తారు కదా! హ్మ్. అంటే మా ఊర్లో వాడుక భాష అంటే గనక ఇది హ్మ్. వాళ్ళ వాడుక భాష అని ప్రత్యేకంగా చెప్పారంటే, హ్మ్. ఇంట్లో తల్లిని, పిల్లని, చెల్లిని కూడా అట్లే అంటారు. అట్లా రైట్. అన్నమాట. హ్మ్. సో, మోస్ట్ ప్రాబబ్లీ అయ్యుండొచ్చేమో. మరి నాకు తెలీదండి. నేను పర్సనల్‌గా వాళ్ళ ఇంటికెళ్ళి వినలేదు కాబట్టి ఐ డోంట్ నో. సో, ఈ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేసిన తర్వాత మీ ఇమ్మీడియేట్ రెస్పాన్స్ ఏంటి? నా ఇమ్మీడియేట్ రెస్పాండ్ అయ్యి ఇంత లేదు. నేను హ్మ్. మధ్యాహ్నం 12:30కి ఏమో నిద్ర లేచాను. ఫుల్ ఓకే. సివియర్ హెడేక్‌తో పడుకొని. హ్మ్. అండ్ 12:30కి చూస్తే ఫోను నిండా మిస్డ్ కాల్స్ అన్నీ ఉన్నాయి. ఆ! అండ్ ఎళ్లి మెసేజ్‌లో చూస్తే ఆ ఇష్యూనే నేను అని అర్థమైంది. ఓహ్! 12:40కి ఫ్రెష్ అయితే తినేసి 1:30 నుంచి లైవ్‌లకి టైమ్ ఇచ్చేసా. ఓకే. హ్మ్. ఇక నా రియాక్షన్ అంతా కెమెరాల్లో ఏముందో అన్ని ఛానెల్స్‌లో అదే ఓకే. నా రియాక్షన్. ఓహ్! రికార్డెడ్. అంతే. హ్మ్. కానీ ఇప్పుడు ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. చేసిన తర్వాత అపాలజీస్ కూడా చెప్పారు. అపాలజీస్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్చువల్లీ అపాలజీస్ చెప్తారనో, అపాలజీస్ నేను ఎక్స్‌పెక్ట్ చేశాననో ఏమీ జరగలేదు. హ్మ్. 3 తారీఖు, 4 తారీఖు నేను మీడియాలో ఉన్నాను. అవును. సో, మీడియా వాళ్ళు పదే పదే ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు కంప్లెయింట్ హ్మ్. ఇస్తారా? పోలీస్ స్టేషన్‌కెళ్తారా? అక్కడెళ్తారా? హ్మ్. ఇక్కడెళ్తారా? ఏం చేస్తారంటే అది ఆ వుమెన్ కమిషన్‌కయితే కంప్లెయింట్ చేద్దాం అనుకున్నా. నాకు అప్పటికొచ్చిన ఆలోచన అంతే. ఓకే. అసలు బ్రెయిన్‌కి బ్రెత్ తీసుకునే ఛాన్స్ కూడా రావాలి కదా! అవును. వుమెన్ కమిషన్‌కి చేస్తా అన్నా. వెరీ హ్మ్. నెక్స్ట్ డే వచ్చేసి పోలీస్ కంప్లెయింట్ చేస్తారంటే, హ్మ్. అంత పెద్దోళ్ళతో మనకెందుకులెండి పోలీస్ కంప్లెయింట్స్ అది ఇది హ్మ్. అనుకున్నాను. హ్మ్. సో, తర్వాత వచ్చేసి ఆ నెక్స్ట్ డేనో, ఇంకో నెక్స్ట్ డేనో ఏదో అంటే లైక్ 5 తారీఖో, 6 తారీఖో సంథింగ్ సారీ అనే వీడియో ఎవరో పంపించేసారు నాకు వాట్సాప్‌లో పంపించారనమాట. హ్మ్. హ్మ్. మన మీడియా వాళ్ళే యాహ్! పంపించారు. ఫస్ట్ టెక్స్ట్ పంపించారు. ఓకే. మీకు క్షమాపణ చెప్పానని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టెక్స్ట్ అని చెప్పి పెట్టాననమాట. ఓకే. హ్మ్. విజువల్ వీడియో పంపిస్తాం మేడం ఇందాకే చెప్పారు అని హ్మ్. పంపించేశారు. హ్మ్. మీరు మమ్మల్ని అనుమానించారు. మేము రియల్ జర్నలిస్టు. ఆ! మమ్మల్నే అనుమానిస్తారా ఇలాగా? మేము అట్లా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయమంటే, హ్మ్. ఇట్స్ నాట్ దట్. ఎందుకు అంటే కొంతమంది అలా చేస్తున్నారు కాబట్టి. అవును. సో, నేను వీడియో క్రెడిబిలిటీ అని చూస్తే చెక్ చేయాలి. తప్ప నేను మళ్ళీ పోస్ట్ పెట్టలేను కాబట్టి అని. సో, వీడియో హ్మ్. చూసిన తర్వాత మేబీ టెక్స్ట్ అయిందంటే నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదేమో. వీడియోలో హ్మ్. మళ్ళీ ఏమన్నారంటే, "నేను తప్పు చేయలేదు. నేను తప్పు ఆ! మాట్లాడలేదు. మీరు తప్పు చేశానని అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్." పాపం తననాల్సిన అవసరం ఏంటి? మై అపాలజీస్ హూఎవర్ ఇట్ మే బి. ఆహ్, అండ్ ఏదో వాళ్ళు బతుకు తెరువు కోసం చేసుకుంటారు. హ్మ్. మళ్ళీ అక్కడికే వచ్చి ఆపాడు. కన్ఫైన్డ్. మళ్ళీ అక్కడికే వచ్చి ఆపాడు. బతుకుదెరువు కోసం చేసుకోవడం ఏంటి అని క్వెషన్ మార్క్ నాకొచ్చింది. అదే వీడియో కింద చాలా మంది జనాలు చూస్తే మళ్ళీ చాలా మంది జనాలు గూడా అదే బతుకుదెరువు ఏంటి? బతుకుదెరువు హ్మ్. ఏం మాట్లాడుతున్నారు? మరి మీ బ్రతుకుదెరువు ఏంటి? అని రివర్స్‌లో కొన్ని కామెంట్‌లు చూడడం జరిగిందనమాట. హ్మ్. సో, వేర్ ఈస్ ద అపాలజీ? ఐ యామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ హిస్ అపాలజీస్. నేను గవర్నమెంట్‌ని ప్రశ్నించాలి అనుకుంది. మీరేవో ఆడపిల్లల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటా అన్నారు గదా! నాకు ప్రభుత్వం నుంచి కావాల్సింది చర్యలు తీసుకోవడం అంతే. ఓకే. సో, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో అక్కడేమన్నా కంప్లెయింట్ ఏదన్నా చేయటం గాని, వర్చువల్‌గా కానీ, లేదా సోషల్ మీడియా ద్వారా కానీ, ఏదైనా పిఎస్‌లో గాని కంప్లెయింట్ చేయడం జరిగిందా మ్యామ్? ఇప్పుడు కమిషనరేట్‌కెళ్ళడం జరిగింది. ఓకే. సో, కమిషనరేట్‌కి ఇంకొన్ని ప్రూఫ్‌లు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది. హ్మ్. ఆ ప్రూఫ్‌లు సబ్మిట్ చేసేలోపు నేను ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అండ్ అవును. నాకు స్ట్రెస్ వల్ల నా హెల్త్ చాలా వీక్ అయిపోయి, హ్మ్. నా హెల్త్ కోసం కొంచెం రెస్ట్ అవును. ఇచ్చుకుంటూ మళ్ళీ ఛానల్స్‌కి సో, ఫైనల్‌గా ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. ఫైల్ చేపిస్తాను.
చేస్తాను. 100% ఫైల్ అవుతుంది. నేను ఏవైతే డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగారో అవి సబ్మిట్ చేస్తే వీడియోలు ఏవైతే ఆ! ప్రత్యక్ష వీడియోస్ ఉన్నాయో హ్మ్. అవి నేను ఇంకా సబ్మిట్ చేయలేదు యాక్చువల్‌గా. నేను ఓకే. ఫార్మల్ కంప్లెయింట్ అందులో రాసా. ఫార్మల్ కంప్లెయింట్ అని చెప్పి రాయడం జరిగింది. హ్మ్. ఇప్పుడు విత్ ప్రూఫ్స్‌తో ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ 100% అవుతుంది. సో, ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత దెన్ మీరు ఏదైతే నేను చెప్పానో సీఎం టు పీఎం. సో, ఖచ్చితంగా అందరికీ అఫీషియల్‌గా డ్రాఫ్టింగ్ చేసిన లెటర్సే నేను మెన్షన్ చేసి ఆళ్ళందరికీ నేను మెయిల్స్ పంపించే వాళ్ళకి మెయిల్స్ అండ్ హ్మ్. అఫీషియల్ లెటర్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసేవి అన్నీ చేస్తాను. యాహ్! డెఫినిట్‌గా చేస్తా.